Hello, story lovers. Welcome back to my channel Madly in Love Part 48. మరొక పెయింటింగ్లో ఊరి వాళ్ళందరినీ బ్రతిమాలుతున్న అమ్మాయి మంచం ఎక్కి ఆ అమ్మాయి మొహాన్ని పట్టి పట్టి చూసింది. అది తన చిత్రమే. ఆశ్చర్యంగా ఒక్క ఫీచర్ కూడా మిస్ అవ్వకుండా ఎలా గీశారు? కాకపోతే ఇంకాస్త అందంగా గీసినట్టుగా అనిపించింది అని అనుకుంటూ మరొక పోర్ట్రైట్ దగ్గరికి వెళ్ళింది. గుడిలో భయంగా చూసి ప్రసాదం గిన్నె పూజారి గారి చేతిలో పెట్టేసి పరిగెడుతున్న అమ్మాయి చిత్రం. అలా తనని చూసినప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు గుర్తున్న ప్రతి సంఘటన పోర్ట్రైట్గా గీయించి చీకట్లో ఆ గదిలో నిద్రపోయే వాళ్ళకి మాత్రమే కనపడేలా పెట్టుకున్నాడు. ఆయన గదిలో పెట్టకుండా ఈ గదిలో ఎందుకు పెట్టాడు? ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసి ఉంటే ఇవి తీసేస్తారు కదా, అంటే ఎవరు ఈ గదిలోకి రాలేదన్నమాట. అందుకే ఇంకా సజీవంగా ఉన్నాయి అనుకుంది. మరొకసారి ప్రతి పిక్చర్ దగ్గరికి వెళ్ళి అన్నీ పట్టి చూసినా ఆమెకి చివర్లో కర్ణ సంతకం విత్ లవ్ అన్న వర్డ్స్తో కనిపించడంతో తల అక్కడే అదింపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే డోర్ దగ్గరగా వేసి కర్ణ గదిలోకి పరిగెత్తేసరికి డోర్ తెరుచుకుని నిద్రపోతున్న కర్ణ కనిపించడంతో వెళ్ళి అతని పక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఊహ తెలిసిన తర్వాత మా నాన్న ఎప్పుడు మాతో కానీ మా అమ్మతో కానీ ప్రేమగా మాట్లాడడం మేము వినలేదు. వదినొచ్చాక వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా ఉన్నదానికంటే కూడా ముగ్గురు ఆడపడుచులని సాధించుకుని తినడమే లక్ష్యంగా పెట్టుకున్న వదిన ఆవిడికి వంతపాడే కొంగు పట్టుకుని తిరిగే అన్నయ్య. ఛాన్స్ దొరికితే ఎలా మాటలు తిట్టించాలి అని అనుకునే చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళని మాత్రమే చూసినా నాకు ప్రేమ గురించి తెలియదు. అభిమానంగా ప్రేమగా చూసుకునేది మా అక్క, మా అన్నయ్య, మా చెల్లెలు మాత్రమే నాకు తెలిసిన ప్రేమ, అంతే. కాలేజీకి వెళ్తున్నాము అంటే దించిన తల ఎత్తకుండా వెళ్ళి రావాలి, కాదని ప్రేమ గీమ అంటూ ఎవడి వెంట అయినా తిరిగితే బాగోదు అంటూ చెప్పి పెంచారు. అంతేకాదు మా ఫ్రెండ్స్లోనే ప్రేమిస్తున్నామని, ప్రేమించుకుంటున్నామని అడ్డమైన తిరుగుళ్ళు మొత్తం తిరిగి మంచి సంబంధం రాగానే అమ్మాయిలు ఫారెన్ వెళ్ళిపోవాలని అబ్బాయిలు వెళ్ళిపోతే బాధపడుతున్న అబ్బాయిలని అమ్మాయిలని చూశాను. అందుకే నాకు ప్రేమ అంటే భయం. అసలు దానికి అర్థం కూడా నాకు తెలీదు. అందుకే మీరు దగ్గరకు వస్తున్న ప్రతిసారి నేను దూరం వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ నా గుర్తులని అలా చిత్రాల్లో నింపుకుని చూసుకునే అంత ప్రేమ ఉందని నేను ఊహించలేకపోయాను అని ఏడుస్తూనే అతని భుజం మీద తలవాల్చి ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయింది. నాకు భయంగా ఉంది సార్. మీరు నన్ను ఇంత ప్రేమిస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాక నీ మీద ప్రేమ లేదు, గీమా లేదు అని మీరన్నారంటే ఆ మరుక్షణమే నా గొంతులో ప్రాణం పోతుంది. అన్నిటికీ మించి మీ ప్రేమకి ఈ ఇంట్లోనే కాదు బయట కూడా చాలామంది శత్రువులు ఉంటారని ఏడుస్తూనే కళ్ళు మూసుకుంది. తెల్లవారుతున్నప్పుడు మెడనొప్పి వచ్చేసి కళ్ళు తెరిచిన దక్షకి తను ఎక్కడుందో అర్థమయ్యేసరికి కంగారు ఎక్కువ కావడంతో అయ్యో ఏంటి అలాగే నిద్రపోయానని పక్కనే ఉన్న అలారం వైపు చూస్తే 5 గంటలు కొడుతూ ఉండడంతో కర్ణ వైపు చూసేసరికి అతను ఇంకా నిద్ర లేవకపోవడంతో వెంటనే లేవబోయే టైంకి ఆమె చెయ్యి అతను చేతి కింద ఉండిపోయింది. ఎంతో జాగ్రత్తగా అతనికి డిస్టర్బ్ కాకుండా చేతిని తీసుకుని ఆ గదిలో నుంచి తన గదిలోకి పారిపోయి కళ్ళు మూసుకుంది. విచిత్రంగా ఇంకా పూర్తిగా తెల్లవారిపోయిన లైట్స్ ఆఫ్ చేసున్నా కూడా ఆ చిత్రపటాలు ఆమెకి కనిపించలేదు. గట్టిగా తలుపు కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి ఉదయం కూడా నన్ను తిట్లతో బుర్ర తినడానికి వచ్చినట్టుందని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి 70 ఏళ్లు దాటిన ముసలావిడ కళ్ళజోడు సరిచేసుకుంటూ మెడలో రుద్రాక్షమాలతో పాటు పెద్ద పెద్ద బంగారపు గుండ్లతో ఉన్న నల్లపూసల దండతో కనిపించడంతో అయోమయంగా చూస్తుంటే ఎవరమ్మా నువ్వు? మా బంధువుల్లో నువ్వెవరి పిల్లవి కాదే, ఇంత దర్జాగా గదిలో ఉన్నావంటే తెలిసిన పిల్లవే అయి ఉంటావని అనగానే దక్షకి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
చేతులు నలిపేసుకుంటూ కంగారు పడుతున్న దక్షని ఎగాదిగా చూస్తున్న ఆవిడ దగ్గరకొచ్చి, గ్రానీ, తను మన రిలేటివ్ కాదు. నీ ముద్దుల మనవడికి కాబోయే ముద్దుల మనవరాలు అని స్నేహ అనగానే ఆవిడ ఆశ్చర్యంగా చూసి, ఏంటే వాడికి సంబంధం చూస్తున్నారని మీ నాన్న గాని మీ అమ్మ గాని చెప్పలేదు? ఆయన పెద్ద ఆడపిల్లకి పెళ్లి చేయకుండా దాని తర్వాత పుట్టిన వాడికి పెళ్లి చేయడం ఏంటి అని అంది ఆవిడ. నువ్వు ఆ కాలంలో పుట్టావనే కానీ కొంచెం కూడా బుర్రలేదే నీకు. ఇది అమ్మా నాన్న చూసిన సంబంధం కాదు, నీ మనవడు చూసుకున్న సంబంధం. ఈ అమ్మాయికి ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ ఆపోజిట్ పాపం. రోజు మమ్మీ బ్రెయిన్ ఫ్రై చేసుకుని తింటుందని చెప్పింది స్నేహ. ఎందుకు పిల్ల లక్షణంగా ఉంది, పైగా అమాయకురాల్లాగా ఉంది అని దక్ష జడని ముందుకు లాగి చూడు, మోకాళ్ళు దాటిన నాగుపాము లాంటి జుట్టు కూడా ఉంది. ఎంత బలంగా ఉందో జుట్టు. ఇంతకంటే అందమైన కోడలు వస్తుందా ఏంటి మీ అమ్మకి అని ఆవిడ అనగానే మమ్మీకి తిను కాదంట, ఆ పొగరుబోతు వీక్ష కోడలుగా కావాలంట అనగానే దాని మొహం, దానికి పిజ్జాలు గజ్జీలు గుజ్జులు అంటూ తినడం, కిలోలు కిలోలు మేకప్ వేసుకోవడం అలవాటు. మీ అక్కలాగా పద్ధతి లేదు, పాడు లేదు, పూజ లేదు, పునస్కారం లేదు. దాన్ని నా మనవడికి ఇచ్చి చేయడం నాకు ఇష్టమే లేదు అని అంది ఆవిడ. అన్నయ్యకి కూడా ఇష్టం లేదు, కానీ మమ్మీ వినట్లేదు. నాకు మాత్రం తిను వదినగా ఓకే అని స్నేహ అనగానే, నీకన్నీ నా పోలికలేని అంటూ మనవరాల్ని దగ్గరికి తీసుకోవడంతో ఆవిడకి కర్ణ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. కానీ ఆవిడ అమ్మమ్మ అవుతుందా నానమ్మ అవుతుందా మాత్రం అర్థం కాలేదు. స్నేహ గ్రాని అని పిలుస్తుంది, అమ్మమ్మని నాన్నమ్మని ఇద్దరిని గ్రాని అనే కదా పిలుస్తారు. అలా అంటే పిజ్జాలు బర్గర్లు నేను కూడా తింటాను కదా గ్రాని, నేను కూడా మేకప్ వేసుకుంటానని అంది స్నేహ. నువ్వు లైట్ మేకప్ వేసుకుంటావు, అయినా చూడ్డానికి అందంగా ఉంటావు. ఇక చిన్నపిల్లవి, ఈ ఏజ్లో బలంగా తినకపోతే ఎప్పుడు తింటావు? ఆ వీక్ష పద్ధతి నాకు నచ్చదు అంది ఆవిడ. హ్మ్. కూతురు కూతురు కంటే కొడుకు పిల్లలంటేనే నీకెంత ప్రేమ ముసలి అని అంటూ బుగ్గలు గిల్లేసరికి, అది కూడా మీలాగా నాతో ప్రేమగా ఉంటే నాకు కూడా దాని మీద ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడు అమ్మమ్మ అన్న ప్రేమ అది నాకు చూపించలేదు. అలాంటప్పుడు నాకెందుకు ప్రేమ? పైగా పద్ధతి లేదు, పాడు లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడ్డదిడ్డంగా పెంచారని అంది ఆవిడ. ఆవిడ మాటలు వింటుంటే దక్ష చిన్నగా నవ్వుకుంది. సారీ వదినా, నిన్ను నిలబెట్టి మేమిద్దరమే మాట్లాడుకుంటున్నామని అనుకుంటున్నావా? నిజానికి ఇది గ్రానీ రూమ్. ఇక్కడ అన్నయ్య వాలీబాల్ ప్లేయర్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య సక్సెస్ అయ్యాకే వద్దామని అనుకుంది. కానీ మధ్యలో తాతయ్యకి హెల్త్ బాగాలేక అక్కడున్న పొలం పనులు, పొలం లావాదేవీలు చూసుకుంటూ పెద్ద మనిషిలాగా ఊర్లోనే ఉండిపోయింది. ఇన్నాళ్ళకి ముసల్దానికి మేం గుర్తొచ్చామని అనగానే మనవరాలు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆవిడ. అదా సంగతి. అయితే వీళ్ళు ముగ్గురు కొడుకు పిల్లలు. వీక్ష కూతురు కూతురు. ఇది అమ్మమ్మగారి రూమ్ కాబట్టి ఇందులోకి ఎవరు రారు కాబట్టి అయ్యగారు ఇలా ప్లాన్ చేశారన్నమాట. మరి పనివాళ్ళెప్పుడూ చూడలేదా అని అనుకుని, నా తిక్క కాకపోతే పగలొచ్చి క్లీన్ చేస్తారు కానీ నైట్ ఎవరు వచ్చి క్లీన్ చేయరు కదా! అందుకే ఎవరికీ విషయం తెలియలేదని ఒకసారి మళ్ళీ గది గోడల వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో కన్‌ఫ్యూజ్ అవుతూ బుర్ర గోక్కుంటూ ఉంటే, అక్కడ ఏముందని చూస్తున్నావే మనవరాలా అని అడిగింది ఆవిడ. ఆ! హా! ఏం ఏం లేదమ్మమ్మగారు అంది. ఈ పిల్లేమో నోట్లో నాలుక లేనట్టుగా ఉంది. మీ అమ్మని భరిస్తుందా అని ఆవిడ అనగానే, నాకు కూడా అదే డౌట్‌గా ఉంది గ్రానీ. అయినా వదినా, అసలు మా అన్నయ్య అంటేనే ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తించావు. ఇప్పుడేంటి అమ్మమ్మ గారు అని వరుసలు కలిపేస్తున్నావని టీజ్ చేయడంతో దక్ష స్నేహ వైపు చిరుకోపంగా చూసి, ఇష్టం లేకపోతే పెద్దావిడని పేరు పెట్టి పిలవలేను కదా అని అంది తలదించుకుని. దాంతో ఆవిడ నవ్వి లోపలికొచ్చి తన లగేజ్ ఒక పక్కన పెట్టుకొని, అయితే నేను నా మనవరాలతో కలిసి ఈ రూమ్‌లో ఉండబోతున్నానన్నమాట అనగానే స్నేహ నవ్వి తలాడించింది. కానీ దక్ష మాత్రం ఏమీ మాట్లాడలేదు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చినట్టుగా ఉన్నారు.
మీరు రెస్ట్ తీసుకోండి అమ్మమ్మగారు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని స్నానం చేసి జడ వేసుకోవడానికి జడ విప్పగానే బ్యాగ్లో నుంచి భగవద్గీత తీసి చదువుతున్న పెద్దావిడ దక్ష వైపు చూసి మోకాళ్ళ వరకు ఉన్న నల్లని కురులని మైమర్చిపోయి చూస్తూ చాలా జాగ్రత్తగా దువ్వుతున్న దక్షని గమనించింది. నీట్‌గా జడల్లుకొని వెనక్కి వేసి పౌడర్ మాత్రం అద్దుకొని బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి ముచ్చట పడుతూ మెటికలు విరిచి, నా మనవడు నీ వెంట అందుకే పడుంటాడని అనుకుంది. వదిన మనం బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంరా అంటూ స్నేహ కూడా ఫ్రెష్ అవ్వడంతో వచ్చి పిలవడంతో అమ్మమ్మ గారు అంటూ పెద్దావిడ వైపు చూసేసరికి మా గ్రాని కాస్త లేటుగా రాగి సంగటి సాంబార్ తింటుంది కానీ నువ్వురా అని పిలవడంతో సరే అని చెప్పి స్నేహతో కలిసి వెళ్తూ ఉండగా కర్ణ దక్ష చేయి పట్టుకుని ఐ వానా టాక్ విత్ యూ అంటూ తీసుకెళ్ళిపోవడంతో స్నేహ బిత్తరపోయి ఆ వెంటనే తేరుకొని అసలు ఎప్పుడు ఏం చేయాలో కూడా మా అన్నయ్యకి తెలియదు అని అనుకుంటూ కిందకెళ్ళిపోయింది. దక్ష కంగారు పడిపోగా అతను ఆమెని చూస్తున్నాడు. స్నేహ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని అడిగింది. పర్లేదు. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు తినొచ్చు అన్నాడు. నాకు ఆకలేస్తుంది. మీరు కూడా అకాడమీకి వెళ్ళాలి కదా! నేను వెళ్తాను అంది కంగారుగా. టెన్షన్‌తో షివరవుతున్న ఆమె చేతుల్ని మృదువుగా తన చేతిలోకి తీసుకొని వై ఆర్ యూ సో స్కార్డ్ అని సున్నితంగా అడగడంతో తెలీదు. నాకు టెన్షన్‌గా ఉంటుంది అని అంది. భయం కంగారుతో కలవరపడుతున్నట్టుగా కదులుతున్న ఆమె కనుబొమ్మలను చూస్తూ వై ఆర్ యూ సో బ్యూటిఫుల్ అని అడగడంతో ఆ మాటకి తెలియకుండానే నవ్వొచ్చినా తను నవ్వుతున్నట్టు అర్థం కాకుండా ఉండడానికి తల దించేసుకుంది. నువ్వొక్కదానివే వచ్చావేంటి? వదిన వదిన అని ఎప్పుడు దాని తోక పట్టుకొని తిరుగుతావు కదా! అది తినడానికి రాలేదా? అని శాంభవి వెటకారంగా అడగడంతో నాతోనే మెట్ల వరకు వచ్చింది మమ్మీ అని స్నేహ చెప్పడంతో మెట్ల వరకు వచ్చి మెట్లు దిగి ఎందుకు రాలేదు అని అడిగింది శాంభవి. అన్నయ్య ఏదో మాట్లాడాలని తీసుకెళ్ళాడు అనగానే నీకేమైనా పిచ్చా? నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు కదా అని శాంభవి కోపంగా అడగడంతో ఒకవేళ అక్కకి పెళ్లి కుదిరిందనుకో, అక్క బావగారు మాట్లాడుకుంటుంటే నేను వాళ్ళ దగ్గర ఉంటానంటే నువ్వు అలాగే ఊరుకుంటావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో నువ్వెందుకు అని అడిగేదానివి కదా అని అంది స్నేహ. కానీ ఇక్కడ మీ అన్నయ్యకి దానికి పెళ్ళవ్వలేదు కదా! నేను అవ్వనివ్వను అని శాంభవి అంటూ ఉంటే, అవన్నీ నాకు తెలీదు మమ్మీ. ఇద్దరి మధ్యలో థర్డ్ వీల్ లాగా నేనుండలేను అంది. దాంతో శాంభవి వెంటనే పైకొచ్చింది. లుక్ ఎట్ మీ అని కర్ణ చెప్పడంతో దక్ష కర్ణ వైపు చూస్తూ ఉంటేనే శాంభవి కర్ణ అని పిలవడంతో దక్ష వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో కోపంగా చూసింది శాంభవి. దక్ష ఆవిడని చూసి గబగబా కిందకెళ్ళిపోయింది. దీక్షిత పూజ గదిలో పూజ కంప్లీట్ చేసుకుని బయటకొచ్చేసరికి విరాట్ ఎక్కడా కనిపించకపోవడంతో ఉదయం కాఫీ కప్‌తో వస్తాడు. పొద్దున్నే విసిగించి తిట్టించుకొని వెళ్ళిపోతాడు అని అనుకుంటే ఇంకా రాలేదేంటి అనుకుంటూ అచ్చా మర్చిపోయాను గార్డెన్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ బిర్యానీ, పులిహోర కలపాలి కదా అంటూ గార్డెన్‌లోకి వెళ్ళి గార్డెన్ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి తను ఊహించినట్టుగా విరాట్ చెమటలు చిందిస్తూ కనిపించడంతో ఎందుకు బాబు మట్టిలో కలిసిపోయే శరీరాన్ని అంత శ్రమ పెడతారు అని అనుకుంటూ వెళ్ళి అడుగుదామని అనుకుని కూడా లాస్ట్ టైం కన్వర్జేషన్ గుర్తొచ్చి ఏమైనా చేసుకోనివ్వు నాకేంటి ఇతగాడికి లేని బాధ అని అనుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చింది గానీ కూర్చోబోతూ మళ్ళీ అసహనంగా అనిపించి గార్డెన్ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పుషప్స్ చేస్తూ కనిపించాడు. దాంతో రెండు చేతులు ఒకదానికొకటి జోడించి అసహనంగా గార్డెన్ గుమ్మం దగ్గరే అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటే విరాట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చేసరికి దీక్షిత ఎదురు రావడంతో కళ్ళెగరేసి ఏంటి ఇక్కడ నిలబడ్డావు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదా అని అడిగాడు. ఇప్పుడు చేస్తానని విసురుగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో ఆమె కోపం చూస్తూనే నువ్వు నీ లవ్ ఓపెన్ అయ్యే వరకు నీకు ఈ స్వీట్ టెన్షన్ తప్పదు అని అనుకుంటూ ఆ రోజు షూట్ ఉండడంతో గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చాడు.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.